ఆరు తొలి ముత్తైదువుగా బాగీని ఆశీర్వదించడంతో మనోహరి, చెంప ఇద్దరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. తర్వాత బాగి ఆరుని ఎక్కడో చూసినట్టుగా ఉందని, తనకి మనకి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుందని చెప్పి అమర్కి చెప్పడంతో అప్పుడు అమర్, బాగి నువ్వు ఎగ్జైట్ అవ్వద్దు, ఈ టైంలో ఇలా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. కొంతమందిని చూస్తే వాళ్ళతో ఏదో బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం ఆవిడతో మాట్లాడుతాంలే అని చెప్పి అమర్ బాగీని కూల్ చేస్తాడు. తర్వాత ముత్తైదులంతా కూడా వచ్చి బాగీకి గంధం పోస్తూ, గాజులు వేస్తూ, అక్షింతలు వేస్తూ ఉంటే బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు యమధర్మరాజు గారు గుప్తాను పిలుస్తూ, గుప్తా, మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ బాలికను భూలోకానికి ఎందుకు తీసుకువచ్చావు? తక్షణమే యమలోకానికి తీసుకురా, లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో గుప్తా, బాలిక, మా రాజుగారు తక్షణమే పైలోకానికి వచ్చేయమని అంటున్నారు, వెళ్దాం పద బాలిక అని చెప్పి అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, ఇంకా చాలా తంతు ఉంది కదా, అదంతా చూసి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే, అంత టైం లేదని చెప్పి గుప్తా గారు అంటూ ఉంటారు. లేదు గుప్తా గారు, నా చెల్లి సీమంతం పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ మనోహరి దొంగ మొహం దాన్ని చూస్తూ ఉంటే నా చెల్లి విషయంలో మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సీమంతం ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరిగిందని తెలిసిన తర్వాతే నేను యమలోకానికి వస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆ తర్వాత ముత్తైదులందరూ బాగీకి అక్షింతలు వేయడం పూర్తవ్వడంతో, మనోహరి, నువ్వు కూడా బాగీకి అక్కలాంటి దానివే కదా, వచ్చి బాగీని ఆశీర్వదించు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అలాగే అమర్ అని చెప్పి మనోహరి బాగీ దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ బాంబ్ స్క్వాడ్ వాళ్ళకు ఫోన్ చేస్తూ ఉంటే ఎంతకి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళున్న చోటుకి బయలుదేరి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి వాళ్ళంతా కూడా భోజనం తిని స్పృహ కోల్పోయి ఉంటారు. సంథింగ్ ఏదో జరిగింది, అందుకే వీళ్ళంతా కూడా ఇలా స్పృహ కోల్పోయారు అని చెప్పి వెంటనే అమర్ వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళెవరూ లేవకపోవడంతో రాథోడ్కి ఫోన్ చేసి, రాథోడ్, ఎవరో కావాలని కుట్ర చేసి బాంబ్ స్క్వాడ్ వాళ్ళందరికీ మత్తు మంది ఇచ్చారు, బాంబు అక్కడే ఉంది, ఎలాగైనా సరే మనం ఆ బాంబు బ్లాస్ట్ అవ్వక ముందే అందరినీ కాపాడుకోవాలి అని చెప్పి అమర్ రాథోడ్కి చెప్పి, నువ్వు ఇమీడియట్గా ఫంక్షన్ జరుగుతున్న చోటుకి వెళ్ళు అని అంటూ ఉంటాడు. రాథోడ్ కంగారుగా బాగి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. అమర్ కూడా పరుగు పరుగున ఫంక్షన్ జరుగుతున్న చోటుకి వస్తూ ఉంటే అప్పుడు మనోహరి బాగిని ఆశీర్వదిస్తున్నట్టుగా నటిస్తూ తన చేతులకు గాజులు వేసి, గంధం పూసి, అక్షింతలు వేస్తూ తన చైర్ కిందున్న బాంబుని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చెంబా, మరొక పావు గంటలో ఆ బాంబు పేలిపోతుంది, ఇక్కడున్న వాళ్ళందరూ ముక్కలు ముక్కలు అయిపోతారు, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, పద, ఆ మంగళను కూడా రమ్మని చెప్పు, అలాగే అమర్కి ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి రాకుండా చెయ్యాలి, అప్పుడే అమర్ని మనం కాపాడుకోగలమని చెప్పి మనోహరి చెంబతో అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ మాట విన్న అరుంధతి, గుప్తా గారు, బాంబు ఏంటి గుప్తా గారు అంటే మనోహరి ఈ ఫంక్షన్లో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిందనమాట, ఆ బాంబు ఎక్కడుందో ఎలా కనిపెట్టాలని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో అది గమనించిన గుప్తా, బాలిక, ఆ బాంబు నీ సోదరి ఆసనం కిందే ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు బాగి కూర్చున్న సీట్ కింద బాంబు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మిస్ అమ్మకు నేను కూడా గంధం పూస్తాను, గాజులు వేస్తాను అని చెప్పి అమ్మ ముందుకు రావడంతో నేను కూడా అని చెప్పి అంజు కూడా వెనకాలే వస్తుంది. పిల్లలు కూడా ఎంతో సంతోషంగా బాగీకి గంధం పూస్తూ గాజులు వేస్తూ ఉంటారు. అలా అందరూ చాలా సంతోషంగా ఉండగా అప్పుడు ఆరు, గుప్తా గారు, ఇప్పుడు ఎలా, నా చెల్లిని నేను ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, బాలిక, ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది, వెళ్ళిపోదాం పద అని అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, చూస్తూ చూస్తూ నా కుటుంబాన్ని ప్రమాదంలో ఉంచి నేను ఎలా రాగలను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాలేను, ఆ బాంబుని నేనే డీయాక్టివేట్ చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. వద్దు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, నన్ను ఆపకండి అని చెప్పి ఆరు ముందుగా అక్కడికి వచ్చిన ముత్తైదులందరినీ కూడా ఇంట్లో నుండి బయటకు పంపించేస్తుంది. అర్జెంటుగా అందరూ బయటకు వెళ్ళిపోండి, ఇక్కడ బాంబు ఉంది అని చెప్పి ఆరు అనడంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. బాకీని, పిల్లల్ని
రామ్మూర్తిని అందరినీ కూడా ఆరు బయటకు పంపించేస్తుంది. తరువాత గతంలో అమర్ తనకు చెప్పిన విషయాలను ఆరు గుర్తు చేసుకొని ఆ బాంబుని ఎలా డిఫ్యూజ్ చేయాలో అమర్ తనకి చెప్పడంతో ఏ వైర్ కట్ చేయాలో గుర్తు చేసుకొని ఆ వైర్స్ కట్ చేసి బాంబుని ఆరు డిఫ్యూజ్ చేసేస్తుంది. ఇక ఆ బాంబు డిఫ్యూజ్ అయిపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. అమర్ అక్కడికి వచ్చేసరికి అందరూ కూడా బయట నిలబడి ఉంటారు. ఏమైంది, అందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు అని చెప్పి అమర్ అనడంతో అప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా లోపల బాంబు ఉందని ఒక అమ్మాయి మమ్మల్ని బయటకు పంపించేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ లోపలికి వచ్చి ఆరుని చూసి షాక్ అవుతాడు. మీరా, ఇక్కడ బాంబు ఉందన్న విషయం మీకెలా తెలుసు అని చెప్పి అమర్ అడుగుతాడు. దాంతో ఇక్కడ బాంబు శబ్దం నాకు వినిపించింది. దాంతో ఏంటా అని చైర్ కిందకి తొంగి చూసేసరికి అక్కడ బాంబు ఉంది. అందుకే దాన్ని డిఫ్యూజ్ చేసి అందరినీ కాపాడాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవును, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. మా హస్బెండ్ కూడా ఆర్మీలోనే పనిచేసేవారు, ఆయనే నాకు ఇవన్నీ నేర్పించారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఆయన పక్కన లేనప్పుడు ఏదైనా ఆపద వస్తే అప్పుడు ఇవన్నీ ఎలా డిఫ్యూజ్ చేయాలో ఆయనే నాకు నేర్పించారు. ఈరోజు ఆయన నాకు నేర్పించిందే ఇక్కడ నేను ఉపయోగించాను అంతే అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి దండం పెడుతూ, తల్లి నువ్వెవరివో తెలీదో, ఎంతో మనస్ఫూర్తిగా తొలి ముత్తైదుగా నా కూతుర్ని ఆశీర్వదించావో, ఈరోజు ఆ బాంబుని డిఫ్యూజ్ చేసి ఇక్కడున్న వాళ్ళందరి ప్రాణాలు కాపాడావో, ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను అని రామ్మూర్తి దండం పెడుతూ ఉంటే, దయచేసి అలా అనకండి, నేను చేసింది చాలా చిన్న సాయం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. బాగి ఆరుని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే చనిపోయిన నా అక్కలాగే అనిపిస్తున్నారు అని చెప్పి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటే ఆరు తన ప్లాన్ అంతా కూడా నాశనం చేసిందని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మీరు ఈ టైంలో ఏడవద్దు, మీకు ఖచ్చితంగా పండంటి పాప పుడుతుంది. సరే ఇక నాకు టైం అవుతుంది, నేను వస్తాను అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే బాగి అమర్ వీళ్ళంతా కూడా బాధగా చూస్తూ ఉంటారు. ఇక అలా వెళ్తూ వెళ్తూ ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తూ, చూడు ఇంకొకసారి నా చెల్లిని చంపాలన్న ప్రయత్నం చేస్తే నిన్ను చంపేస్తానంటూ మనోహరి చెవిలో వార్నింగ్ ఇస్తూ ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా కూడా రామ్మూర్తితో, రామ్మూర్తి గారు ఆ అమ్మాయి మీ బంధువుల అమ్మాయి కదా, నిన్న మమ్మల్ని పిలుపులకు పిలిచింది కూడా ఆ అమ్మాయే అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో రామ్మూర్తి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి, ఈ అమ్మాయి మిమ్మల్ని పిలుపులకు పిలిచిందా? కానీ ఆ అమ్మాయిని చూడటం ఈరోజు నేను మొట్టమొదటిసారి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అవునా, మరైతే ఎవరు రామ్మూర్తి గారు ఆ అమ్మాయి? ఎంతో కలుపుగోలుగా మా అందరినీ పిన్ని అత్త అంటూ వరుసలు పెట్టి పిలిచింది. ఎంతో ఆప్యాయంగా మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేసింది. మీకు కనుక పెద్ద కూతురు ఉంటే ఎలా ఉంటుందో ఆ అమ్మాయి అచ్చం అలాగే ఉంది అని చెప్పి వచ్చిన వాళ్ళంతా కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో రాథోడ్, సార్ వచ్చింది మరెవరో కాదు సార్, అరుంధతి మేడమే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అవును బాబు, వచ్చింది నా పెద్ద కూతురే, తన చెల్లిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి, గండం నుండి కాపాడడానికి నా పెద్ద కూతురే ఇలా మన మధ్యకు వచ్చింది అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అలా బాగి కూడా అక్క అంటూ ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో తనకి నొప్పులు మొదలవుతూ ఉంటాయి. అలా బాగికి నొప్పులు మొదలవడంతో రాథోడ్, కార్తీ ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అమర్, రాథోడ్ వీళ్ళంతా కలిసి బాగిని కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే యమపురికి బయలుదేరిన ఆరు గుప్తాతో, గుప్తా గారు ఒక్క నిమిషం అని అంటూ ఉంటే, ఏంటి బాలిక మళ్ళీ ఏమైంది అని గుప్తా అడుగుతూ ఉంటారు. నా చెల్లికి నొప్పులు మొదలయ్యాయి, ప్లీజ్ గుప్తా గారు, తనకి డెలివరీ జరిగే వరకు నేను తన పక్కనే ఉండాలి, ప్లీజ్ దయచేసి మరి కాసేపు మనం ఈ భూలోకంలోనే ఉందాము అని చెప్పి ఆరు గుప్తాని బతిమలాడుతూ ఉంటుంది.
మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.